సరే బ్లడ్ టెస్ట్ చేపిస్తే బ్లడ్ కూడా ఆయనకి ఎప్పుడు 6 ఉండేదండి. అంతకు ముందు కూడా అంటే మన సర్జరీకి ముందు కూడా 6 ఉండేది. సర్జరీ అప్పుడు బ్లడ్ ఎక్కిచ్చి సర్జరీ చేసామండి. అంటే 2 ప్యాకెట్లు బ్లడ్, రెండో మూడో శ్రీనివాస్ గారు 3 ప్యాకెట్లు బోన్ టు ద బ్రిమ్ పట్టుకున్నా. అంటే ఎముక ఎంత ఉందో అంటే ఇంప్లాంట్ ఎంత ఉందో ఇంప్లాంట్ తల దాకా పట్టుకొని ఉండాలి. రేట్ ఎంత అవుతుందని అక్షరాల ఆయన మొత్తం చెప్పిస్తాం. మీరు ఎంత పే చేశారు మీరే చెప్పండి. ఇన్ని క్లినిక్లు చూసి వచ్చిన తర్వాత బెంగళూరులో, గుంటూరులో, విజయవాడలో ఇన్ని క్లినిక్లు చూసి వచ్చిన తర్వాత మనిషి నమ్మకం కూడా సగం బలం అండి. ఒక క్లినిక్కి 2 మిల్లింగ్ మిషన్లు ఉంటాం, అది కూడా జర్మన్ రోలాండ్ మిల్లింగ్ మిషన్లు ఉంటాం. ఇది ఫస్ట్ టైం అండి మనకి 2 మిల్లింగ్ మిషన్లు ఉన్నాయి. సో 6,000 పళ్ళకు పైగా చేయగలం అనమాట ఒక్క నెలలో. అది మన కెపాసిటీ, ఇప్పుడు ఇన్స్టాల్డ్ కెపాసిటీ. అందరికి నమస్తే అండి. సో ఇది చాలా స్పెషల్ అండ్ రేర్ కేసు అనమాట. ఈ కేసు గురించి మీకు షేర్ చేసుకోవాలని ఎప్పుడో నుంచి అనుకుంటున్నాను. ఆయన కూడా లక్కీగా 6 months ఫాలోఅప్కి వచ్చారు. సో విషయం ఏంటంటే ఇది జయగోమా చేసామండి ఈ కేసు. సో ఈ కేసులో విషయం ఏంటంటే జయగోమాలు చాలా చేసినప్పటికీ అసలు పై దవడలో ఎముకే లేదండి, కొంచెం తప్పితే. న్యూమటైజేషన్ ఆఫ్ సైనస్ అంటారు. సైనస్ చాలా పెద్దగా అయినప్పుడు ఏమైందంటే ఇక్కడ అసలు ఎముక ఉండదు ముందు. సో ఈ కొంచెం ఎముక, దాన్ని నేను డ్రా చేసి చూపిస్తానండి. ఇదిగండి సైనస్ చూసారా ఎంత పెద్దది ఉందంటే ముక్కు కిందకు కూడా సైనస్సే వచ్చేసింది. సో వాస్తవంగా ఇట్లా ఉండాల్సింది అనమాట. ఇదంతా ఎముక ఉండాల్సింది, ఇదంతా సైనస్ ఉంది. సైనస్ అంటే ఒక గాలి తిత్తి అనమాట. దీనిలో ఏమి ఎముక ఉండదు. చీమిడి ట్యాంకులు అనుకోవచ్చు. చీమిడి ఇక్కడ స్టోర్ అయ్యింది, చీదినప్పుడు ముక్కు ద్వారా వచ్చేస్తుంది. సో ఇంత తక్కువ ఎముక ఉన్నప్పుడు మనకి దవడెముక పైన ఉన్న జైగోమా ఎముకలోకి ఇంప్లాంట్లు వేయాలని మీకు ఎప్పుడు చెప్తుంటా కదా. అట్లా చేయటం ఒక్కటే కాదు, పేషెంట్ కండిషన్ కూడా. అంటే పేషెంట్కి ఎప్పుడు ఈ పేషెంట్కి బ్లడ్ 6 ఉండేదండి, అంటే 6 ఉండేది. హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అంటాం. అట్లానే ఆయనకి తినడానికి ఇబ్బంది అయ్యి కూడా ఫుడ్ మీద ఎవర్షన్ వచ్చింది. అంటే ఫుడ్ తినడానికి ఇష్టపడకపోవటం, ఫుడ్ మీద అంత ఆసక్తి లేకపోవటం, మీకు ఇష్టమైన ఫుడ్ ఇంకా మర్చిపోవటం చిన్నగా. అంటే సపోజ్ మీకు పల్లిపప్పులు ఇష్టం, ఇలాంటివి మీరు మర్చిపోతారమ్మా చిన్నగా. సో ఆ కేసుని ఇంత ఛాలెంజింగ్గా తీసుకొని ఇది ప్రియాప్ అండి, ఇది ఫైనల్ ఎక్స్రే. సో ఆయనకి 6 నెలల ఫాలోఅప్కి వచ్చారు. కింద ఏమో నరు బైపాస్ చేసామండి, ఈ నరం పక్కన నుంచి వెళ్ళాం. దీని సిటీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా. సో పేషెంట్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఓకే, 6 months ఫాలోఅప్ కంప్లీట్ అయింది. ఇంకొకటి ఏంటంటే ఆయన బ్లడ్ 6 నుంచి 12కి వచ్చిందండి 6 నెలల్లో. అంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ 6 నుంచి, ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా వీలైతే ఇక్కడ పక్కన రిపోర్ట్ వేస్తాను మీకు. సో బ్లడ్ 6 నుంచి ఇప్పుడు లేటెస్ట్గా 12కి వచ్చిందండి. వెయిట్ కూడా పెరిగారు. ఆయనకున్న ఒకే ఒక్క కంప్లైంట్ ఏంటంటే 6 months తర్వాత వెయిట్ పెరుగుతున్నాయని, పొట్ట వస్తుందని. ఏం సార్ అంతేనా? అవునండి. రండి చూపిస్తాను ఒకసారి శ్రీనివాస్ గారి నోట్లో కూడా మీకు ఎలా ఉంటుంది అనేది. సో నీట్గా ఈ స్క్రూ రిటైన్డ్ పల్సెట్లు అండి. ఈ స్క్రూ ఛానళ్ళు మీకు ఎప్పుడు చెప్తుంటా కదా, అంటే సిమెంట్ ఉండదండి, స్క్రూస్ తీసేస్తే వచ్చేస్తుంది అనమాట. ఎక్కడ నొప్పి ఉండదు. ఈ కిందవి కూడా ఈ స్క్రూ ఛానల్లో మీరు చూస్తున్న ఈ స్క్రూ ఛానళ్ళు, ఇది స్క్రూ రిటైన్డ్ పల్సెట్. ఎక్కడ గ్యాప్లు కానీ ఏమీ ఉండవండి. కొరకండి సార్, పర్ఫెక్ట్గా వెనకమాల దంతాలతోటి. ఓకే ఓకేనా అండి. మల్టీ యూనిట్ అపార్ట్మెంట్ల మీద స్క్రూ రిటైన్డ్ పల్సెట్ అండి. ఇప్పటికి 6 నెలలు అవుతుంది. సో ఆయనకున్న ఏకైక కంప్లైంట్ ఏంటంటే లావ్ అవుతున్నానని. సరే బ్లడ్ టెస్ట్ చేపిస్తే బ్లడ్ కూడా ఆయనకి ఎప్పుడు 6 ఉండేదండి. అంతకు ముందు కూడా అంటే మన సర్జరీకి ముందు కూడా 6 ఉండేది. సర్జరీ అప్పుడు బ్లడ్ ఎక్కిచ్చి సర్జరీ చేసామండి. అంటే 2 ప్యాకెట్లు బ్లడ్, రెండో మూడో శ్రీనివాస్ గారు 3 ప్యాకెట్లు, 3 ప్యాకెట్లు బ్లడ్ ఎక్కిచ్చి, ఆ వీడియో కూడా బ్లడ్ ఎక్కిచ్చి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వీడియో కూడా ఇది పక్కనే వేస్తున్నాను చూడండి. సో శ్రీనివాస్ గారు చెప్పండి, మీ అనుభవం చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్. ఏం లేదండి, నేను ఆల్రెడీ అంతకుముందు డిలే చేసుకుంటూ వచ్చాను. ఒకసారి మా తెలిసిన వాళ్ళ దగ్గరికి ఒకసారి బెంగళూరు అట్లా కూడా ఇట్లా చేశాను. బెంగళూరు, గుంటూరు కూడా. అక్కడ ఏదో చేస్తా అన్నారు, అంత కరెక్ట్గా లేదు అసలు, సిచ్యువేషన్ కరెక్ట్గా లేదు. మన విజయవాడలో కూడా పెద్ద పెద్ద డాక్టర్లు అన్నారు, కానీ ఏదో ఈ డాక్టర్ గారు నెంబర్ జెన్యున్గా ఉన్నారు. ఆయన అలవుతారు, దానికి తగ్గట్టు
ప్లస్ రిసీవింగ్ కానీ ఏదైనా కానీ మన కేరింగే కానీ అదే సురేంద్రనాథ్ గారు కానీ దివ్య మేడం గారు కానీ మొత్తం స్టాఫే కానీ అంతా కరెక్ట్గా చేయడం కానీ ఏదైనా కానీ పద్ధతిగా ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది ఏదో ప్రమోషన్ అని కాదు, ఇది మా న్యాచురల్ కావాలంటే మా కేర్ అంటే అడ్రస్ కూడా చెప్తాను. మా కానూరులో ఉంటాను నేను. వీళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు బాగా సెట్ అయింది. మీకు కావాలంటే ఎప్పుడు వచ్చి మీరు ఏది చేసినా కూడా నేను ఓకే. అంత కాదు, ఆయన ఏమంటున్నారంటే మాకు ఇప్పుడు కూడా నా నెంబర్ ఇచ్చేయండి, నేనే చెప్తాను, నాకు అనుభవం ఎట్లుందో నేనే చెప్తాను, నా నెంబర్ ఫస్ట్ నుంచి అదే మాట మీద ఉన్నారు. ఈ 6 నెలలు ఇప్పుడు చెప్పడం కాదు. సో ఆయన ఎక్కడికి వెళ్ళినా, బెంగళూరు కానివ్వండి ఎక్కడికి వెళ్ళినా ఏమైందంటే 95% మందికి పై దవడే అరిగిపోతుందండి. కింద దవడ చాలా మందికి బాగానే ఉంటుంది, అంటే కిందది మ్యాండిబుల్ అంటాం. ఇది 90% మందికి 95% మందికి ఇంప్లాంట్ చేయడానికి అనువుగానే ఉంటుంది. కేవలం 5% మందికి అరిగిపోవచ్చు. కానీ ఇది పైన దవడ ఏదైతే మ్యాగ్జిలా అంటామో ఇదే ఎక్కువ మందికి అరిగిపోద్దండి. 70% మందికి అసలు పై దవడ సరిగ్గా లేవు, ఎక్కడ కూడా మాకు ఇదే ప్రాబ్లం వస్తుంది. సో ఇలాంటి కేసుల్లో ఏం చేస్తారంటే నానుస్తుంటారు. ఎందుకు జైగోమా చేయటం రాక, లేక జైగోమా ఇవన్నీ చేసి మనం ఎంత కష్టపడి నీట్గా పళ్ళ సెట్ చేసి అన్నీ చేయటం ఒకటి రాక, ఇంకొకటి రిస్క్ తీసుకోవటం ఇష్టం లేక ఎక్కువ మందికి. కొంతమంది ఏంటంటే మేము చెప్పిన సపోజ్ జైగోమా అని చెప్పి పంపించామనుకోండి ఓ పేషెంట్కి, బయట వేరే చోటుకి వెళ్ళినప్పుడు అమ్మ వద్దండి జైగోమా వద్దేమొద్దు, మీరు తీసి పెట్టుకునే సెట్ వాడుకోండి అని చెప్తా ఉంటారు. ఇప్పుడు తీసి పెట్టుకునే సెట్ కనుక ఆయనకి ఇచ్చుంటే, నేను కూడా జైగోమా వద్దనుకొని తీసి పెట్టుకునే సెట్తో ఇస్తే ఇప్పటికీ ఆయన బ్లడ్ 6% ఉండేది, ఇప్పటికీ ఆయన వెయిట్ అంతే ఉండేవాళ్ళు, ఆయన లైఫ్ స్టైల్ మారేది కాదు కొంచెం కూడా. సో విషయం ఏంటంటే మేము సర్జరీకి ముందు కూడా 6 ఉన్నప్పుడు 1కి 3 ల్యాబుల్లో టెస్ట్ చేయించాము. అంటే ఒక ల్యాబ్లో 6 వచ్చింది, మళ్ళీ మేము ఎప్పుడు ఇచ్చే ల్యాబ్లో కాకుండా ఇంకో ల్యాబ్లో ఇచ్చాము, అక్కడ 6 వస్తుంది. ఇంకో ల్యాబ్లో అయితే డైరెక్ట్గా నేను లోపలికి వెళ్ళి కంప్యూటర్ రీడింగ్ చూస్తే 6 కూడా రావట్లేదు, 4.9 అది కూడా చూపిస్తున్నాయి ఇటు పక్కన, 4.9, 5 ఇంతే వస్తుంది. సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్కి వెళ్ళే ముందు కూడా మేము వేరే ఇంకేమన్నా రూల్ అవుట్ చేసుకున్నామంటే ఆయన చెప్పింది ఏంటంటే దీర్ఘకాలికంగా క్రానిక్గా లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి ఆయన ఎప్పుడు టెస్ట్ చేయించుకున్నా, ఎన్ని టెస్ట్ చేయించుకున్నా, అంటే కడుపులో బ్లీడింగ్ ఉన్నాయి అట్లా అన్ని టెస్టులు చేసిన తర్వాత కూడా ఏ ఇతర ప్రాబ్లం లేదు, కానీ బ్లడ్ మాత్రం 6 పైకి పెరగట్లేదు. కానీ ఇప్పుడు 12 ఉందండి. సో మనం ఏం చేయలే, ఆయనకి తినటానికి కరెక్ట్ స్కోప్ ఇచ్చాం. ఫిక్స్డ్ పళ్ళతోనే మీరు మీ లైఫ్ నీట్గా ఉంటుందండి, కంప్లీట్గా ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే వేరే డాక్టర్లకు కూడా కొంతమంది చూస్తున్నారు. సో జైగోమా అనే చెప్పటానికి వెనకాడమాకండి. అంటే జైగోమానో టెరిగాయిడో లేకపోతే ఇంకేమన్నా నేసల్ ఫ్లోర్ ఎంగేజ్మెంటో ఇలాంటివి చెప్పటానికి వెనకాడకూడదు పేషెంట్స్కి. ఎందుకంటే అవి చేస్తేనే వాళ్ళ లైఫ్ నార్మల్సీకి వస్తుంది. సో దానిలో కొంచెం రిస్క్ ఉన్నప్పటికీ ఆ రిస్క్ తీసుకుంటేనే మనకి ఆ రివార్డ్ వస్తుంది. ఇప్పుడు చూడండి సక్సెస్ స్టోరీ మీకు పక్కన నేను వీలైనంతగా అవి చేయటమే కాకుండా లాస్ట్లో ఆయన బ్లడ్ రిపోర్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఇంకొకటి శ్రీనివాస్ గారు భయపెట్టారు మీకు ఎవరైనా ఇట్లా చేయించుకుంటారు అంటే ఫస్ట్ చెప్పడం ఏంటంటే మీకు అవ్వదు, సెట్ అవ్వదు, గుంటూరులో మీకు అయ్యే పని లేదు, కెమెరా కళ్ళు చూసి చెప్పండి, అయ్యే పని లేదు. ప్లస్ మన విజయవాడలో అది కరెక్ట్గా అనిపించలేదు. లాస్ట్కి మాకు తెలిసిన వాళ్ళు కానీ దేని ద్వారా కానీ మీ పేరు అంతకుముందు 2 సార్లు విన్నాను. మీరు లోపలికి టైమ్ హాస్పిటల్ ఆపోజిట్ రోడ్ మీరు లోపలికి ఉండటం వల్ల కొంచెం మీకు అంటే డిస్ప్లే అవ్వకపోవటం వల్ల మీకు తెలియట్లేదు. మీ అంత జన్యుని వదులుకుంటే వాళ్ళకే ఇబ్బంది, అంత మించేయలేదు నేను చెప్పడానికి. సో విషయం ఏంటంటే అండి, జైగోమాస్ కానీ టెరిగైడ్ ఇంప్లాంట్స్ కానీ దవడెముక దాటి వెళ్ళే ఇంప్లాంట్స్, కింద దవడలో అయితే నరు బైపాస్లో, ఈయనకి కూడా నరు బైపాస్లు చేసాం, ఆ సీటీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ అండి, ఇవన్నీ కూడా కన్వెన్షనల్ ఇంప్లాంట్స్. బేసలు కూడా వేయలేదు ఆయనకి. కన్వెన్షనల్ ఇంప్లాంట్స్తోనే ఎంత అరిగిన దవడెముక్కైనా చేయొచ్చు, బేసల్ ఇంప్లాంట్స్తో కూడా చేయొచ్చు. కన్వెన్షనల్ బేసల్లో ఏం చేయటం రావాలి కానీ, అదే ఇప్పుడు మనకి బాగా బస్సు నడపటం వస్తే లారీ కూడా నడపగలం, లారీ నడపటం వస్తే బస్సు కూడా నడపగలం, అంతేగాని కారు కూడా నడపగలం. నడపటం రావాలే కానీ చాలా ఈజీ అనమాట, ఒకదానేమోటోటి ఈజీగా చేయొచ్చు. మనం ఎంతసేపు నేను బస్సుదే నడపగలను లారీని నడపలేను అంటాం, చూడలేమండి. అట్లానే బేసల్ కన్వెన్షనల్ బస్సు లారీ లాంటివి కొన్ని కేసులకి అది, కొన్ని కేసులకి ఇది పనికొస్తాయి బాగా. సో 2 పనిచేస్తాయి, 2 చేయగలగాలి. ఇది కన్వెన్షనలే, నీట్గా చేసాం. ఇంకొకటి నెక్స్ట్ వీడియోలో వస్తుంది. కే లక్ష్మి గారికి ఇప్పటికి 3 ఏళ్ళు దాటింది,
బేసలు చేసాం, ఆవిడకి జయగోమ చేసాం, ఆవిడకి బాగానే ఉంది. ఆ వీడియో కూడా తీసుకున్నాం మొన్న, అది కూడా నెక్స్ట్ చేస్తాను. నెక్స్ట్ ఖర్చు ఎలా ఉంది సార్? ఎక్కువ పెట్టాము అనిపిస్తుందా? ఇప్పుడు సాటిస్ఫైడా? అంటే ఇప్పుడు ఏం పట్టించుకోవట్లేదా? పర్లేదులే అనుకుంటున్నారా? నాకైతే మీ దగ్గర అయితే పక్కా రీజనబుల్ ఉందండి. అది ఇంత జయం చేసినప్పుడు వాళ్ళు చెప్పడమే, అంతకుముందు వాళ్ళు చెప్పింది అయితే వేరే ట్రీట్మెంట్ చెప్పారు. దానికి సినిమా ఎక్కువ చెప్పారు, అంటే బాహుబలి బడ్జెట్ చెప్పారు. ఓకే, మనదేమో కరెక్ట్గా చిన్న సినిమా బడ్జెట్. ఓకే. వాళ్ళు తిరిగిట్లేదు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్తారు. కొంతమంది వెళ్తే ఏంటంటే మామూలుగా టాగూర్ సినిమాలో ఉన్నట్టు ఉంటుంది. మన దగ్గర చాలా పద్ధతిగా కరెక్ట్గా ఉంటుంది. మీరు కరెక్ట్గా ఇది అనేది ట్రీట్మెంట్ కరెక్ట్గా చెప్తారు. ఇది చేసుకో, అనవసరంగా చేయొద్దని చెప్తున్నారు ప్రతిదీ. ఇది జిరాక్స్, ఇది చేసుకో, ఇది తీసుకో. ఇది ఒకటే వచ్చి చెప్తాను, ప్రమోషన్ బట్టి కాదండి. కావాలంటే మా అడ్రస్ ఇది కావనూరు, మీ ఏరియానే మీకు ఎంత నేను తేడా ఉంటే నేను వచ్చి మాట్లాడమంటే మాట్లాడగలుగుతాను. డాక్టర్ గారు నెంబర్ 1 పర్సన్, అది మట్టుకు నేను పక్కా చెప్పగలుగుతాను. సో ఒకటండి, అంటే ఈయనకి సక్సెస్ అయిపోయింది. ఏది ఇంప్లాంట్ అయినా నేను మీకు చెప్తున్నా, బేసల్ అయినా కన్వెన్షనల్ అయినా 3 నెలలు దాటితే ఇంప్లాంట్లు ఫెయిల్ అవటం అసాధ్యం అండి. ఎందుకంటే ఎముకలు ఇమిడిపోతాయి పూర్తిగా. సో ఇమిడిపోయిన తర్వాత ఫెయిల్ అవటం అనేది ఇంచుమించుగా అసాధ్యమే. అంటే అన్కంట్రోల్ డయాబెటీస్, ఏదో 400-500 పైన షుగర్ వచ్చి చీములు వచ్చి అప్పుడు పోతాయి, అది కూడా 5-6 ఏళ్ళకి పోతాయి. సో లాంగ్ టర్మ్ సక్సెస్ చూసి ఈయన ఇప్పుడు అన్నీ తినగలిగి ఇప్పుడు చెప్పడం కాదండి. నేను ఎప్పుడైతే కేసు చేద్దామని, జయగోమ ఒక్కటే మీకున్న ఆప్షన్ అండి, ఇంకేది చేసినా మనకి ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉందంటే, ఆయన ఎవరైనా సెకండ్ ఒపీనియన్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు అదే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఒక డాక్టరు చేయొచ్చు అని చెప్తున్నారు, ఒక డాక్టరు చేయొద్దు అంటున్నారు. అంటే ఒక డాక్టర్ జయగోమ చేయించుకోమంటున్నారు, ఒక డాక్టర్ టెరిగైడ్ వేయించుకోమన్నారు, ఒక డాక్టర్ ఇప్పుడు నర్ బైపాస్ చేయించుకోమన్నారు, ఇంకో డాక్టర్ ఏమంటున్నారంటే అమ్మో చేయించుకుంటే మామూలుగా ఉండదు, మీకు ఫెయిల్ అయిపోతాయి అంటున్నారు. ఈ డైలమా వల్ల ఏమవుతుందంటే పేషెంట్కి వాస్తవంగా ఉన్నదానికన్నా ఎక్కువ కష్టమవుతుంది డెసిషన్ మేకింగ్. అంటే ఒక నిర్ణయం తీసుకోవటం మామూలు దానికన్నా 10 రెట్లు కష్టం అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే అండి, ఫేషియల్ ఇంప్లాంట్స్ ఏవైతే ఉంటాయో, జయగోమ, టెరిగైడ్, నర్ బైపాస్, లేకపోతే ఈ నేసల్ ఫ్లోర్ ఎంగేజ్మెంట్, ఇవన్నీ చాలా మంచిది, చాలా ప్రూవెన్ సిస్టమ్స్ అండి. ఏంటి ఇప్పుడు వచ్చినాయి కావు, మనకి ఇప్పుడు చేస్తున్నాం అంతే తేడా. నెక్స్ట్ పళ్ళ సెట్ కూడా మనం స్క్రూ రిటైన్డ్ పళ్ళ సెట్ ఇచ్చాం ఈయనకి. అంటే స్క్రూస్తోనే పట్టుకుంటుంది, సిమెంట్ ఉండదు. మనం తీయాలన్నా 5 నిమిషాల్లో రిట్రీవబుల్ పళ్ళ సెట్లు. కావాలంటే తీయాలంటే 5 నిమిషాలు తీయచ్చు, ఫిక్స్ చేసాలంటే 5 నిమిషాల్లో ఫిక్స్ చేయొచ్చు. సిమెంట్ అనేది ఉండదు అనమాట, మన కంట్రోల్లో ఉంటుంది. సో ఆ పళ్ళ సెట్లు కూడా మనం ఇన్హౌస్ మన ల్యాబ్లోనే, మన క్లినిక్ ల్యాబ్లోనే చేసామండి. సో ఇప్పుడు మనం ఇంకొక కొత్త మిషన్ కూడా ఇన్స్టాల్ చేసాం, 5 యాక్సిస్ మిల్లింగ్ మిషను. సో ఒక క్లినిక్కి 2 మిల్లింగ్ మిషన్లు ఉంటాం, అది కూడా జర్మన్ రోలాండ్ మిల్లింగ్ మిషన్లు ఉంటాం. ఇది ఫస్ట్ టైం అండి మనకి 2 మిల్లింగ్ మిషన్లు ఉన్నాయి. సో 6,000 పళ్ళకి పైగా చేయగలం అనమాట ఒక్క నెలలో. అది మన కెపాసిటీ, ఇప్పుడు ఇన్స్టాల్డ్ కెపాసిటీ. సో స్క్రూ రిటైన్ చేయగలం, మీకు బార్ పైన జిర్కోనియం చేయగలం, అంటే జిర్కోనియం హైబ్రిడ్, ఎక్రిలిక్ హైబ్రిడ్ చేయగలం, డిఎంఎల్ఎస్ చేయగలం, అన్ని రకాల మిషన్లు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ఈరోజు. సో థింబుల్ ఫ్రేమ్ వర్క్ చేయగలం, నెక్స్ట్ వీడియోలో అది కూడా చూపిస్తాం మీకు. సో ఇంకొకటి శ్రీనివాస్ గారు, ఇప్పుడు నవ్వులుతుంటే నొప్పి ఏమన్నా వస్తుందా? నొప్పి లేదండి. నొప్పి లేదు. గట్టి ఏమన్నా తినగలుగుతున్నారా? తినగలుగుతున్నారు. నెక్స్ట్ శ్రీనివాస్ గారికి భయం పట్టుకుంది ఏంటంటే, లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అండి, 3 నెలల ఫాలోఅప్కి వచ్చినప్పుడు నా పొట్ట వచ్చేస్తుందండి. సో ఏంటి ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తున్నారా? అంటే ప్రజెంట్గా ఇట్లా అంతకుముందు తిన్నా కూడా, అంటే ఈ పళ్ళు లేకపోవడం వల్ల మనకి అరుగుదల లేకపోవడం వల్ల కూడా ఇక అది అట్లా ఉంది. ఇప్పుడు ఏంటంటే తినటం వల్ల అరుగుదల కంటిన్యూ ఉండి ఇక అదొకటి ఆటోమేటిక్గా అవుతుంది. ఓకే. సో ఇంచుమించుగా ఎంత వెయిట్ పుటాన్ అయ్యాం అనేది ఏమైనా చెప్పగలరా? మీ దగ్గరికి వచ్చినారండి వెయిట్ పళ్ళు వచ్చిన తర్వాత, మీకు ఫిక్స్డ్ పళ్ళు వచ్చిన తర్వాత ఒక 87 అంటే 87 ఉందండి. 87, 88 ఉన్నాను. ఇప్పుడు 91 ఉన్నాను. ఓకే. అంటే 88 కాడి నుంచి ఏదైతే 89, మ్యాక్సిమం 89 అనుకోండి, 91 ఉన్నాను. సో మా దగ్గర ఈయననే కాదండి, మా దగ్గర వచ్చే పేషెంట్లు ఎక్కువ మంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే 6 నెలలు, 7 నెలలు, కొంతమంది 1 ఇయర్ ఫాలోఅప్కి వచ్చి, లేడీస్ అయితే ఈ జాకెట్లు పట్టట్లేదు, ఈ బ్లౌజ్ టైట్ అయిపోయినాయి, లూజ్ చేయించుకున్నాం అని. జెంట్స్ అయితే సేమ్ బెల్ట్ పట్టట్లేదు. అంటే ఇది మేజర్ కంప్లైంట్ అండి మా దగ్గరికి వచ్చిన తర్వాత. సో గుంటూరు నుంచి మొన్న ఒక ఆవిడ వచ్చారు, సేమ్ ఒకటే కంప్లైంట్, 3 ఇయర్ ఫాలోఅప్కి బరువు పెరిగిపోతున్నా.
నేను చెప్పేది ఏంటంటే సో వాళ్ళు ఏదైతే లైఫ్లో మిస్ అవుతున్నారో జనరల్గా హార్డ్ ఫుడ్ వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఎప్పుడైతే అది దొరుకుతుందో 3 months 4 months తర్వాత వాళ్ళు తినటం మొదలు పెడతారో ఆటోమేటిక్గా జనరల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఈయనకి ఎట్లయితే ఇంప్రూవ్ అయిందో బ్లడ్ మళ్ళీ రిపోర్ట్లు పక్కనేస్తున్నా. సో 6 నుంచి ఎట్లయితే 12కి వచ్చిందో ఆయన వెయిట్ ఎట్లయితే పెరిగారో అందరికీ ఇదే జరుగుతుందండి. వాళ్ళ జనరల్ హెల్త్ బాగుపడుతుంది ఫస్ట్. నెక్స్ట్ వాళ్ళకి ఏమన్నా అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటే అది తగ్గుతుంది. యాక్చువల్లీ మేము చూస్తున్న దానిలో అస్టానిషింగ్ రిజల్ట్ ఏంటంటే ఈయనకి బ్లడ్ పెరగటం 6 నుంచి 12కి. సో వెయిట్ పెరుగుతారు చాలామంది. జనరల్గా బ్లడ్ కూడా అంత తక్కువ ఉండదు ఎవరికి. ఆయనకి వేరే ఏ రీజను దొరకలే. అంటే అంతకుముందు చూపించుకున్నారా సార్ అసలు బ్లడ్ ఎందుకు తక్కువ ఉందని? అది చూపించాను కదండి. అప్పుడు చెప్పడం ఏంటంటే మామూలుగా తక్కువ సుబ్బారావు గారు సుబ్బారావు గారు ఉన్నారు, మా మామయ్య అవుతారు ఆయన డాక్టర్ గారు. అయితే మామూలు తక్కువ ఉన్నాను అంతే తప్ప ఇంకేం మాట్లాడలేదు. ఇక్కడ కంటిన్యూ అవుతుంది, జాగ్రత్త అమ్మ అన్నారు. నేను పట్టించుకోవాలి, అలా కంటిన్యూ అవుతా ఉన్నా. అది దానివల్ల ప్రాబ్లం లేదని పట్టించుకోవాలి నేను కూడా. సో ఇప్పుడు ఆ రీజన్ ఏంటంటే అండి ఆయనకి డైట్ లేక ఇప్పుడు చూస్తే దాదాపుకి డబల్ అయింది. సో నెక్స్ట్ ఇంకొకటి ఏం అడ్వైస్ చేస్తున్నాం అంటే మేము ఇప్పుడు ఫుల్ మౌత్ చేస్తున్న వాళ్ళకి ఫుల్ మౌత్ చేసిన 3 నెలల తర్వాత నుంచి ఎక్సర్సైజ్ వాకింగ్ చేయమంటున్నాం. ఎందుకంటే ఇన్నాళ్ళు మిస్ అయిన ఫుడ్ వాళ్ళు తీసుకోవటం ఎడిషనల్ క్యాలరీస్ రావడం వల్ల చాలామంది లావ్ అవుతున్నారండి. అది ప్రాబ్లం. సో ఇదే సేమ్ ఏకైక ప్రాబ్లం ఏంటంటే జైగోమాలు ఇవన్నీ వేస్తే మిగతాయి కాదండి ప్రాబ్లమ్స్ వచ్చేది, వెయిట్ పెరగటం అదొకటి. యా, సో మీరు ఇంకేం చెప్పదలుచుకున్నారు? ఫ్యూచర్లో ఎవరైనా బాగా అరిగిపోయిందమ్మా మీ దవడ మీకు చేయటం కుదరదు అని చెప్పి చాలామంది చెప్తున్నారు, చాలామంది ఉన్నారు అట్లా. వాళ్ళకి వెయిట్ చేస్తున్న వాళ్ళకి మీ తరపు నుంచి మీరేం చెప్తారు? ఒకటేనమ్మా, ఎవరినైనా కరెక్ట్గా ఇట్లాంటి రీల్స్ కానీ లేకపోతే ఇట్లా డాక్టర్ గారు అంటే కానీ కరెక్ట్గా కనుక్కొని అప్రోచ్ అవుతే మంచిది. ఎవరు పడితే వాళ్ళని మీరు ఎంగేజ్ చేస్తే కరెక్ట్ పద్ధతి కాదు, మీరు ఇబ్బంది పడతారు మీ ఫ్యూచర్లో కూడా. అది అంతకుమించి అంటే పేషెంట్ చేయించుకోవచ్చా? చేయించుకోవచ్చు. ఇంత మటుకు నాకు అప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా ఏ ప్రాబ్లం లేదు, బాగానే ఉంది, ఇంకా బాగానే ఉంటుంది కూడా. సో అదండి పరిస్థితి. సో థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, చాలా మంచిగా నీట్గా ఉన్నదన్నట్టుగా మీరు చక్కగా ఫస్ట్ నుంచి కూడా ఆయన ఇంకోటి చెప్పేవాళ్ళు ఏంటంటే తెలియాలండి అంటే మన క్లినిక్ కొంచెం లోపలికి ఉంటుందండి. ఎందుకంటే క్లినిక్ ప్లస్ అటాచ్డ్ ల్యాబ్ ఉంటుంది. సో మాకు 4000 చదరపు అడుగులు ఉంటేనే సరిపోదు, అట్లా ఉంది పరిస్థితి. సో మాది మెయిన్ రోడ్ మీద ఉండదు, కొంచెం లోపలికి ఉంటుంది. ఆయన ఏమంటారంటే ఫస్ట్ నుంచి మెయిన్ రోడ్ మీదకి షిఫ్ట్ అవ్వండి, లేకపోతే ఇంకోటి ఏమన్నా మార్కెటింగ్ మెన్షన్ అని. సో ఆయన ఫస్ట్ నుంచి రెడీగా ఉన్నారు చెప్పడానికి. నేనే కావాలని ఎంత పేషెంట్ అప్పటికప్పుడు సాటిస్ఫై అయినా మనం ఇమీడియట్ లోడింగ్లు కూడా చేస్తున్నాం. 24 hours 72 hours పళ్ళు పెడతాం. ఇట్లా అప్పటికప్పుడు సాటిస్ఫై అయినా మనం టైం ఇస్తున్నాం. ఎందుకు అయ్యి ఫుల్ టైం అంటే పట్టేసుకోండి. మొన్న హైదరాబాద్ నుంచి పేషెంట్ కూడా బేసలు చేయించుకున్నారు. ఆయన 3 months తర్వాత 6 months తర్వాత ఫాలోఅప్ తర్వాత అంటే లాంగ్ టర్మ్ ఫాలోఅప్ 1 year తర్వాత వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు చూసారు వీనికి ఎమ్మటనే ఫిక్స్డ్ పళ్ళు పెట్టేసి ఎమ్మటనే వీడియో చేస్తుంటే ఆయనకి తెలిసేది కాదు బ్లడ్ పెరిగిందని 6 నుంచి 12కి వచ్చిందని. మనం ఎప్పుడైనా కొంచెం లాంగ్ టర్మ్ రిజల్ట్స్ చెప్తేనే యాక్చువల్లీ బాగుంటుంది. సో లాంగ్ టర్మ్లోనే ఆయనకి కూడా చాలా చాలా రిజల్ట్స్ తెలుస్తాయి. అంటే ఆయనకి ఎట్లుంది, కంఫర్ట్ ఎట్లుంది అన్నీ కూడా లాంగ్ టర్మ్లోనే తెలుస్తాయి అన్నమాట. అందుకని లాంగ్ టర్మ్ రివ్యూలే ఇప్పుడు ఎక్కువ చేస్తున్నాం, షార్ట్ టర్మ్ కాకుండా. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, మామూలుగానే ఇంప్లాంట్లు ఫెయిల్ అవ్వవు. ఈ అందులో 2 stage కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ అండి, 2 piece ఇంప్లాంట్స్ అంటాం. ఈ 3 నెలల తర్వాత ఫెయిల్ అవటం అసాధ్యం. అలాంటిది ఇప్పుడు 6 నెలలు అయింది. ఎక్కడా కూడా మీరు చూస్తే బోన్ టు ద బ్రిమ్ పట్టుకొని ఉందండి. సో బోన్ టు ద బ్రిమ్ పట్టుకొని అంటే ఎముక ఎంత ఉందో అంటే ఇంప్లాంట్ ఎంత ఉందో ఇంప్లాంట్ తలదాకా పట్టుకొని ఉండాలి. బోన్ దగ్గరగా చూస్తే మీరు క్లియర్గా ప్రతి ఇంప్లాంట్ని తలదాకా పట్టుకొని ఉందండి. అంత బోన్ అన్నమాట, అంత పర్ఫెక్ట్గా ఉంది. సో ఇది ఇప్పుడు నుంచి ఫెయిల్ అవ్వాలంటే ఇది వదిలి 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 ఇక్కడ దాకా వెళ్తే కానీ ఈ కదలవండి. సో అంత వదిలేసరికి అంటే ఎంతో చీంబడితే కానీ వదలదన్నమాట అంత. సో జనరల్గా ఇప్పటి నుంచి ఆయన కేర్ తీసుకోపోయినా 15 ఏళ్ళు పనిచేస్తాయి. సో అదండి లాంగ్ టర్మ్ ఫాలోఅప్ ఇది. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి. నేను మీకు నిజంగా డబ్బులు ఎక్కువ అనిపించినాయా మర్చిపోయా? అంటే ఇప్పుడు వర్త్ అనిపిస్తుందా?
రీజనబుల్ రేట్ అండి, అంటే రీజనబుల్ అదే పెట్టాల్సిన అమౌంట్ ఇది. పెట్టాల్సిన అమౌంట్ అంటారు. ఓకే. సో మనం ఛార్జ్, అందరు నన్ను ఇది కూడా అడుగుతుంటారండి, ఛార్జ్ ఎంత అవుతుంది, రేట్ ఎంత అవుతుంది, రేట్ ఎంత అవుతుందని. అక్షరాల ఆయన మొత్తం చెప్పిస్తాం. మీరు ఎంత పే చేశారు మీరే చెప్పండి. చేసింది 3.5 లక్షలు అండి. 3.5 లక్షలు పే చేశారండి ఆయన. 3.5 లక్షలు పే చేశాను. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ రాత్రి పూటని ఎప్పుడైనా ఏమన్నా ఒంట్లో ఏమైనా బాగోకపోతే ఫోన్ చేస్తే వాళ్ళు అన్నీ రిసీవ్ చేసుకున్నారు, కరెక్ట్గా అంటే సమాధానం చెప్తున్నారు, అని అవసరమైతే రమ్మంటున్నారు. అది మట్టుకు చాలా బాగుంది. సో అదండి నేను చెప్పేది కదా, ఆయనే. సో మొత్తం వైటే పే చేశారు. 3.5 లక్షలు ఆయన పే చేస్తున్నారు అన్నమాట దీనికి. సో వర్త్ అనుకుంటున్నారు అన్నమాట. 6 నెలల తర్వాత కూడా ఆ 3.5 లక్షలు వర్త్ అనుకుంటున్నారు. అంతేనా శ్రీనివాస్ గారు? ఓకేనా? పక్కా కడతాను. ఇన్ని క్లినిక్లు చూసి వచ్చిన తర్వాత, బెంగళూరులో, గుంటూరులో, విజయవాడలో ఇన్ని క్లినిక్లు చూసి వచ్చిన తర్వాత మనిషి నమ్మకం కూడా సగం బలం అండి. సో ఆయన ఇక్కడే జరుగుద్ది, జైగోమా ఇక్కడే చేయించుకోవాలని నమ్మారు. అది ఆ విధంగానే హిట్ అయింది. అట్లానే ఆయన జనరల్ హెల్త్ కూడా పెరిగి నీట్గా 6 నుంచి 12 రావటమైనా, వెయిట్ పెరగటమైనా ఇవన్నీ శుభసూచికలండి. అది పరిస్థితి. సో నెక్స్ట్ ఈ టైం నుంచి సప్లిమెంట్స్ చాలామంది అడుగుతున్నారు, 6 నెలల తర్వాత ఏం సప్లిమెంట్స్ ఏం ఉండవండి. ఫస్ట్ 2-3 మంత్స్లోనే ఉన్న సప్లిమెంట్స్ ఇచ్చిన పనిచేసేది. ఆ తర్వాత ఏ సప్లిమెంట్, ఏ ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం ఉండదు. అంటే రెగ్యులర్గా క్లీనింగ్ తప్పితే సంవత్సరానికి ఒకసారి వేరే ఏ మెయింటెనెన్స్ ఉండవండి వీటికి. బేస్లైనా అంతే, కన్వెన్షనల్, ఈ కన్వెన్షన్ ఇంప్లాంట్స్ అయినా అంతే. నెక్స్ట్ నర్వ్ బైపాస్ చేస్తే చాలామంది స్పర్శలు పోతాయని భయపడుతున్నారు, డాక్టర్లే భయపడుతున్నారు. ఇదే సో పేషెంట్ని నేను నర్వ్ బైపాస్ చెప్తా, ఇంకొకళ్ళు ఏంటంటే నర్వ్ బైపాస్ చేయించుకుంటే పెదం చచ్చి పడిపోద్ది, నాలుగు చచ్చి పడిపోద్ది అంటున్నారు. ఈయనకి 2 నర్వ్ బైపాస్లు చేశాయి. ఇప్పుడు ఈయన సిటీ స్కాన్ కూడా చూపిస్తే, ఏది ఇంప్లాంట్లు వేసిన తర్వాత సిటీ స్కాన్, నరం పక్కన నుంచి ఎట్లా ఇంప్లాంట్ వెళ్ళిందో కూడా చూపిస్తా. ఏమండి శ్రీనివాస్ గారు, స్పర్శలే ఉన్న పోయినాయి పెదానికి కానీ నాలుగు కానీ? ప్రజెంట్ అన్నీ బాగా ఉన్నాయి. సో ఇంకొకటి ఏంటంటే పోతే ఎమ్మటనే పోతాయి, అంతేగాని అప్పుడు ఇంప్లాంట్ వేసిన గంటలకో, 2 గంటలకో, 3 గంటలకో కాదండి. ఇంప్లాంట్ వేయటమే నరం ఉన్న టచ్ అయినా కట్ అయినా అప్పటికప్పుడే స్పర్శ పోద్ది. 6 నెలల తర్వాత పోలేదంటే అప్పటికి పోదు. అది పరిస్థితి. చాలా సేఫ్ ప్రొసీజర్, చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్ కాదమ్మా, కానీ సేఫ్ ప్రొసీజర్. సరిగ్గా చేస్తే హిట్ అవుతాయి, పర్ఫెక్ట్గా అవుతాయి, నీట్గా చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, చాలా టైం కేటాయించారు మీరు. సో ఇదండి పేషెంట్ రిపోర్టు. ఇదిగోండి ఎం శ్రీనివాస్ గారు. మీరు చూస్తే డేటు 12 మార్చ్ 2025 అండి. 12 మార్చ్ 2025, 6 ఉందండి. 6 గ్రామ్స్ హిమోగ్లోబిన్, 6 గ్రామ్స్ పర్సంటేజ్ ఉంది. సో మేల్కి ఉండాల్సింది ఎంత నార్మల్ వాల్యూ? 14 to 17 అండి. 6 ఉంది ఆయనకి. సరే, నేను నమ్మలా ఈ రిపోర్ట్ని నమ్మక మేము మళ్ళీ ఒకసారి చెక్ చేయించి మళ్ళీ చేస్తే ఇంకో ల్యాబ్లో, ఇది వేరే ల్యాబ్లో అండి, ల్యాబ్లో చేపిస్తే అక్కడ మాకు ఇది బయట రిపోర్ట్ కూడా కాదు, నేనే ల్యాబ్కి వెళ్ళి ఫోటోలు తీసుకున్నాను వాళ్ళ స్క్రీన్ మీద, కంప్యూటర్ స్క్రీన్ మీద. 4.88, కనీసం 5 కూడా రాలా, 6 కూడా రాలా. మళ్ళీ రిపీట్ చేపిస్తే ఇదిగోండి మీకు చూడవచ్చు, సేమ్ 12 మార్చ్ 2025 రిపీట్ చేసినప్పుడు 4.66. సో ఇది ఆర్ఈ అంటే రిపీట్ అండి. సో ఇప్పుడు చూపిస్తా. సో 2 ల్యాబుల్లో చేసిన తర్వాత మళ్ళీ బ్లడ్ ఎక్కించామండి. బ్లడ్ ఎక్కించిన వీడియో నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నా, పక్కన పడుతుంది. ఆయనకి 3 ప్యాకెట్లు బ్లడ్ ఎక్కించాం. బి పాజిటివ్ అయింది బ్లడ్ గ్రూప్ కూడా. 3 ప్యాకెట్లు 3 రోజుల గ్యాప్లో రోజుకో ప్యాకెట్ చొప్పున ఎక్కించుకొని వచ్చి 4వ రోజు సర్జరీ చేసామండి. సో సర్జరీ 3 ప్యాకెట్లు ఎక్కించిన తర్వాత కూడా ఆయనకి 8.5 వచ్చింది. సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ అది 6కి వచ్చింది. సో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను లేటెస్ట్ది. ఇది లేటెస్ట్ది అండి. 25/10/2025 25/10/2025 లేటెస్ట్ది మీకు బ్లడ్. ఇది మళ్ళీ 11.2 అండి. సో ఇంచుమించుగా 12 డబల్, అంటే 6 నుంచి 12కి వచ్చారు. అది 7 నెలల్లో, అంటే మార్చ్ నుంచి 10 అంటే మార్చ్ నుంచి అక్టోబర్, 7 నెలల్లో కరెక్ట్గా. సో అంత పెను మార్పులు, ప్లస్ వెయిట్ గెయిన్ అయ్యారు, ప్లస్ ఆయన జనరల్ హెల్త్, ఓవరాల్ హెల్త్ కూడా బాగుంది. అంటే మనం పళ్ళు పెట్టేటప్పుడు ఫోటో, పళ్ళు పెట్టిన తర్వాత ఫోటో, ఈ 2 కూడా వేస్తున్నాయి ఇటు సైడ్. అవి కూడా చూడండి మీరు. మనిషి మొహంలో కూడా జీవం వచ్చింది. అంటే
ఆయన స్వతహాగా దీన్నే మనం ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. స్మైల్ ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి, బాడీలీ హెల్త్ ట్రాన్స్ఫర్మేషన్, హెల్త్ రీత్యా ట్రాన్స్ఫర్మేషన్ ఆయనకి జరిగింది. సో చెప్పాగా ఆయనకి ఏకైక ప్రాబ్లం ఏంటంటే పొట్ట వస్తుంది, వెయిట్ పెరుగుతున్నాయని, అట్లా ఉంటుంది. సో ఇంప్లాంట్స్ చాలా మంచివి. దానిలో కూడా నరు బైపాస్ ఎముక లేకపోయినా ఇప్పుడు ఈ రోజు అయితే మీకు ఎంత ఎముక అరిగిపోయినా ఇంప్లాంట్లు చేయొచ్చు. ఈ చేతితో కొన్ని వందల ఫుల్ మౌతులు చేసాయండి. ఎముకలు అరిగిపోయిన వాళ్ళకి 5 mm ఎముక నాకు లైవ్లు కూడా పెట్టి ఉన్నాయి. 5 mm ఎముక, 10 mm ఎముక, ఎట్లున్నా అసలు ఈ ఎముకే లేకపోయినా పైన జైగోమా ఎముక వేసి చేయొచ్చు. లాంగ్ టర్మ్ సక్సెస్ ఉన్నాయి, స్టడీస్ ఉన్నాయి. ఇప్పుడు మేము చేసినవి కూడా లాంగ్ టర్మ్ సక్సెస్ ఉన్నాయి, టెరిగైడ్లు, జైగోమాలు అన్నీ. ఓకేనా. సో రేటు మంది ల్యాబ్ మన సొంతమే కాబట్టి మీకు టింబుల్ ఫ్రేమ్వర్క్ చేసిన, కింద టైటానియం ఫ్రేమ్వర్క్ మీద జిర్కోనియం చేసిన, టైటానియం బార్ మీద జిర్కోనియం, దీన్ని జిర్కోనియం హైబ్రిడ్ అంటామండి. అవి కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే మేము కొంచెం ఒక 50-60 వేలు ఏదైతే వాళ్ళ ల్యాబ్ ఛార్జ్ మీకు ఛార్జ్ చేస్తారో ఆ మోతాదు తగ్గించి చేయగలుగుతాం. సో అదండి. థ్యాంక్ యూ. వీడియో లాంగ్ అయి ఉండొచ్చు కానీ ఖచ్చితంగా మీకు హెల్ప్ చేసి మీకు చాలా చాలా ఉపయోగపడే వీడియో అనమాట, అందుకని చేసాం. సో సిటీ కూడా చూపిస్తానండి నరు బైపాస్ గురించి. కింద పైన జైగోమా వేసాం, కింద ఎముక్కి నరు బైపాస్ చూడండి ఎట్లా చేసామో. సో ఇదండి ఇంప్లాంట్ చూస్తుంది మనం. బ్లూ లైన్లో ఉన్న ఇంప్లాంట్ ఇక్కడ కనిపిస్తుంటుంది అన్నమాట క్రాస్ సెక్షన్లో. సిటీలో ఎప్పుడు క్రాస్ సెక్షన్ కనిపిస్తుందండి. ఇది ఆరెంజ్కి కనిపిస్తున్న నరం అనమాట. ఆ నరానికి ఈ రెండు తగిలినట్టు ఉంటాయి 2 డైమెన్షన్లో. 3 డైమెన్షన్లో చూపిస్తున్నాయి ఇప్పుడు చూడండి. అదిగండి ఇది నరం మధ్యలో అది కనిపిస్తుంది చూసారా రౌండ్గా. దాని పక్కన నుంచి కిందకు వచ్చింది. అదండి బైపాస్ అంటే తగలదు దానికి. ఓకేనా అండి. దాని పక్కన నుంచి కిందకు వస్తుంది కానీ దానికి తగలదు. ఇది సిటీ అనమాట. సో చాలా ఈజీగా చేయొచ్చు అండి, చాలా నీట్గా చేయొచ్చు. రేటు దాపరికమైన లేదండి. మీకు మార్కెట్లో వెళ్తే ఫస్ట్ కనిపించేది రేటే. ఇది ఏదైనా ఇప్పుడు నేనైనా ఇప్పుడు ఈ మైక్ కొన్నానండి మొన్న. ఈ మైక్ ఎంత అనేది మనకి తెలిస్తేనే మీరు దాన్ని కొనగలరో లేదో తెలుస్తుంది. అట్లా ఈ కేసుకి మనం 3.5 లక్షలు తీసుకున్నాం. సో ఇంచుమించుగా అదే రేట్లో ఉంటాయండి ఫుల్ మౌత్లు అంటే 3-3.5 లక్షలు. జైగోమా ఉంది కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఓకేనా అండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.